ప్రసాద్ గారు అన్మ్యూట్ చేయండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మార్నింగ్ చెప్పండి. మార్నింగ్ సార్. సార్ యాక్చువల్లీ నేను ఈ 1 వీక్ నుంచి రాలేకపోయాను సార్. కొంచెం బిజీ అయిపోయి బిజినెస్ లో రాలేకపోయాను సార్. అదే లాస్ట్ టైం జాబ్ వచ్చిందని చెప్పాను కదా సార్. అంటే ఒక ఐఎఫ్జిలో జాబ్ వచ్చిందని చెప్పాను కదా సార్ నేనే. అవునవును అవును. యాక్చువల్లీ ఆ జాబ్ వచ్చిన తర్వాత 1 వీక్ లోనే నేను ప్రజెంట్ చేస్తున్న జాబ్ రిజైన్ చేద్దాం అనుకున్నాను సార్. అంటే రిజైన్ చేయాలి కదా సార్ యాక్చువల్ అయితే. మ్హూ. ఏదైతే నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నానో అది రిజైన్ చేసి ఆ జాబ్కి వెళ్దాం అనుకున్నాను నేనే. ఏ ప్రజెంట్ ఉన్న జాబ్ లో నేను జస్ట్ కాంట్రాక్ట్ లో పనిచేసేవాడిని సార్. ఓకే. ఏమైందో తెలీదు. ఈ 1 వీక్ లోనే అంటే ఈ జస్ట్ ఒక 10 డేస్ అనుకుంటా సార్ అవుతుంది. ఈ 10 డేస్ లోనే నేను ఏదైతే ప్రజెంట్ కాంట్రాక్ట్ బేస్డ్ లో జాబ్ చేస్తున్నానో ఆ కాంట్రాక్ట్ తీసేసి నేను డైరెక్ట్ కంపెనీ తీసుకున్నాను సార్. అంటే ఇక్కడ విశాఖపట్నం పోర్ట్ అథారిటీలోనే ఒక కంపెనీ ఒక అథారిటీ ఇంకా ఏంటి ఆనరల్ గా తీసుకుంది సార్ మమ్మల్ని కంపెనీ దగ్గర. సూపర్ అండి, ఎందుకంటే పోర్ట్ జాబ్ ఎలాంటిదో నాకు తెలుసు. ఎందుకంటే నేను వైజాగ్ అక్కడ ఉన్నాను కదా. నాది వైజాగ్ అవునవును. కదా. ఆ, పోర్ట్ అదంటే ప్రైవేట్ కంపెనీ సార్. ప్రైవేట్ లోనే మమ్మల్ని ఆనరల్ తీసుకుంది సార్. ఓకే నువ్వు సూపర్. కాంట్రాక్ట్ బేస్ లో చేసావని ఆనరల్ తీసుకుంది. ఇక్కడ లాక్ అయిపోయి మళ్ళీ. ఆ అంటే ఇక్కడ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళకుండా వీళ్ళే మిమ్మల్ని ఎందుకంటే కాంట్రాక్ట్ నుంచి ప్రమోషన్ చేస్తున్నారు అనమాట. అదే ఆ ఏమంటారు, ఆన్ రోల్ చేస్తున్నారు. ఓకే. ఇంకా ఆనరల్ చేస్తారు సార్. ఆనరల్ చేస్తారు. ఇంకా నేనే వేరే జాబ్ ఏమో దీనికెళ్ళా దానికెళ్ళా అని ఉండిపోయి ఇంక ఇక్కడ ఇది కొంచెం బాగుందని ఇక్కడ ఉండిపోయింది సార్. ఉమ్. ఆ, ఒకటంటే ఇంకోటి ఇస్తుంది యూనివర్స్ మరి. ఆ, ఇంకోటి ఏంటి సార్ మళ్ళీ. సరే ఎంత బాగానే ఉంది, సరే బాగానే ఉంది, ఈ జాబ్ అంతా బాగానే ఉంది చేసుకుందాం అని లోపు తర్వాత మరి యూనివర్సిటీ నేను మామూలుగా డబ్బులు అడుగుతున్నాను సార్. అంటే అంటే ఏదో జాబ్ ఒకటి కదా సరిపోతుంది, సెకండ్ సోర్స్ ఇంకా ఇన్కమ్ కావాలి అనుకున్నాను సార్. అయితే ఏమైందంటే నాకు ఒక రియల్ ఎస్టేట్ చేసుకుందాం అనే ఉద్దేశంలో కొన్ని కొన్ని మైండ్ లో ఆలోచించాను అంటే పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకుంటూ ఏదో ఒక దారి చూపించండి అంటే యూనివర్స్ అని అడిగాను, చాలాసార్లు అడిగాను. సరే నాకు ఒక ఫ్రెండ్, నా ఒక 5 years 6 years అవుతుంది సార్, ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు అనమాట. తనేంటంటే తనకి ఆ, ఆ, తనే ఇన్వెస్టర్ సార్. ఇన్వెస్టర్ కూడా అది ఆయనే ఉంటారు అనమాట. ఆయన ఏంటంటే నువ్వు ఏదన్నా వేరే అవతలకి తీసుకురా నేను చూసుకుంటా అనేవాడు సార్. నాకు తెలియదు సార్, ఇదంతా కొత్త కదా. నేనేం మొన్న నేను జాబ్ పర్సన్ తప్ప కానీ నాకు ఏం తెలియదు, కొత్త అసలు. అయితే ఏమైందంటే నేను చాలా తిరిగాను. ఒక జాబ్ చేస్తున్నాను, పర్లేదు బాగానే ఉంది, హ్యాపీ బాగానే ఉన్నాను. కానీ ఇంకా ఏదైనా చేద్దాం, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కింద అనుకున్నాను సార్. ఉమ్. అలా చూస్తూ నేనే ఫస్ట్ ఓకే. నిన్న సార్ నేను మార్నింగ్ అనుకున్నా, ఓపెన్ అప్ చెప్పుకున్నాను మార్నింగే. అంటే 1 వీక్ నుంచి ఫాలో అప్ చేస్తున్నాను సార్. నేను అనుకున్న ఫస్ట్ నా నా అంటే ఆ, ఏదైతే నేను చేద్దాం అనుకున్నానో రియల్ ఎస్టేట్ లోని ఫస్ట్ నుంచి 1 వీక్ నుంచి నేను ఫాలో అప్ చేసుకుంటుంటే నిన్న మార్నింగ్ కి ఓకే అయిపోయింది సార్. ఓకే అయిపోతే అది 5 lakhs అన్నమాట. అంటే ఆ సంబంధించింది ఆ సేల్ అవ్వాల్సింది ఓకే. అయిపోయింది. ఓపెన్ అప్ మంచిగా చెప్పుకున్నాను. నిన్న నేను ఎప్పుడు 5,000 3,000 ఒక రోజులో ఏం సంపాదించాలి అని అనుకునేవాడిని. నిన్న యూనివర్స్ ఒకే రోజు నిన్న 12,000 ఇచ్చింది సార్. అంటే ఓన్లీ నా కమిషన్ జస్ట్ 5 lakhs కి ఓకే. ఓకే. 12,000 సార్. నాది 2% ఇచ్చింది. ఓకే. సూపర్ అండి. ఉమ్, సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్. సూపర్ అవును సూపర్. సార్. నా ఒక్క రోజులో 12,000 నా లైఫ్ లోనే నా ఫస్ట్ సంపాదన అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ లో ఫస్ట్ సంపాదన జాబ్ 12,000 ఇచ్చింది సార్. కాకుండా, రెగ్యులర్ జాబ్ కాకుండా. జాబ్ ఓకే. కాకుండా. ఉమ్, ఉమ్. ఓకే. ఒక జాబ్ అడిగితే యూనివర్స్ వేరే దానికంటే ఇంకో జాబ్ ఇస్తుంది. ఆ, డబ్బులు అడిగితే ఒక సోర్స్ ని చూపించింది సార్. డబ్బులు అడిగితే నేను ఏ సోర్స్ నాకు తెలియదు సార్. అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఈ రోజుల్లో బిజినెస్ పెడుతున్నాడు చాలా మంది 100 రకాల బిజినెస్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకడు ఏదో ఒక వ్యాపారం పెట్టుకుంటాడు, లేదంటే ఒకడేమొచ్చి ఏదో తోపుడు బండి పెట్టుకుంటాడు, లేదా ఇంకో టిఫిన్ షాప్ పెట్టుకుంటాడు, ఏదో పెట్టుకుంటాడు. కానీ నేను చేసే జాబ్ కి నేను ప్యాసివ్ ఇన్కమ్ అంటే అది సాధ్యం కాదు సార్ మాక్సిమం. కానీ నేను ట్రై చేశాను సార్. ఏంటి ఆలోచించి ఆ యూనివర్స్ ఎందుకో ఆ ఆలోచనని నాకు ఈ లిస్ట్ పెట్టినట్టు
బాగా వస్తుంది సార్ అసలు ఆలోచన మాత్రం. సూపర్ అండి, సూపర్ అండి, సూపర్ అండి, అవును సార్. కంగ్రాచులేషన్స్ అండి, ఎక్సలెంట్ అండి, అవును సూపర్, సార్. సూపర్, సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మీ వల్ల సార్. ఒకప్పుడు నేను నిజంగా చాలా నెగిటివ్గా ఉండేవాడిని సార్. అంటే అసలు నేను సరిగ్గా నేను మాట్లాడుతుంటే నేనే నెగిటివ్ సార్. అసలు నాకే అనిపిస్తుంది ఒకప్పుడు ఇంత నెగిటివ్గా ఆలోచించావునా నాకే అనిపిస్తుంది సార్ ఇప్పుడైతే. ఇవి చాలా పూర్తిగా మారిపోయింది సార్. ఇంకా ఇన్ కేసు నేను బయట ఎవరితో వ్యక్తులతో మాట్లాడుతుంటే అంటే ఈ బిజినెస్ పరంగా బయటకు వెళ్తుంటే ఎవరు నెగిటివ్ గా మాట్లాడుతుంటే ఆ ఎవరొకరు అంటే అవతల పార్టీ వాళ్ళు వస్తారు కదా సార్ మన దగ్గర మాట్లాడడానికి. అవును. ఉమ్. ఆ వాళ్ళు ఏం మాట్లాడడం సరే అప్పుడు నేను ఎందుకు ఆటోమేటిక్ నా మైండ్ చెప్పేస్తుంది క్యాన్సిల్, 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 వద్దు ఇవన్నీ ఆలోచించక ఇవన్నీ అవంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కష్టాలు చెప్పుకుంటారు కదా సార్. అవును. అంటే మేము అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలా ఇలా వాళ్ళ గురించి చెప్పుకున్నా సరే నేను క్యాన్సిల్, క్యాన్సిల్ అని చెప్పుకునేవాడిని సార్. అంటే ఏదైనా పడి పాజిటివ్ ఎక్కించాలైనా అనవసర విషయాలన్నీ నెగిటివ్ అన్ని మనం ఎక్కించకూడదు. కరెక్ట్, కరెక్ట్ అండి. అవును సూపర్ సార్. అండి ప్రసాద్ గారు, సూపర్, సూపర్, సూపర్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా